హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా ముచ్చట్లు. ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలన్నీ ఎప్పుడో ఓటీటీలోకి వచ్చాయి. కానీ హనుమాన్ కోసం మాత్రం ఆడియన్స్ ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక ఈ వెయిటింగ్ ఇంకొన్ని రోజులు తప్పేలా లేదు. తేజ సజ్జతో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన హనుమాన్ సినిమా ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అయిందో అందరికీ తెలిసిందే. సంక్రాంతి టాప్ ఫైట్ లో చిన్న సినిమా ఏం చేస్తుందిలే అనుకున్న వారందరికీ పెద్ద షాకే ఇచ్చింది హనుమాన్. ఇక ఇటీవల థియేటర్ లో విజయవంతంగా 50 రోజులు కూడా పూర్తి చేసుకుంది ఈ మూవీ. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆడియన్స్ తెగ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ప్రకటించారు. నిజానికి గత కొన్ని రోజులుగా హనుమాన్ సినిమా మార్చి నెలలో ఓటీటీలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. మార్చి 2 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో ఈ రోజు వరకు పోస్టులు కనిపించాయి. కానీ G5 ఓటీటీ సంస్థ మాత్రం హనుమాన్ మూవీని ఇంకా ఆలస్యం చేస్తూ తాజాగా అఫీషియల్ ప్రకటన ఇచ్చింది. అయితే ఈ మూవీ మార్చి 8 నుంచి హనుమాన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని కన్ఫర్మ్ చేసింది G5 సంస్థ. ఇక ఈ ఓటీటీ హక్కుల కోసం G5 భారీగానే ఖర్చు పెట్టినట్లు సమాచారం. హనుమాన్ సినిమాను G5 మొత్తంగా 16 కోట్లకు కొనుగోలు చేసిందట. ఇందులో హనుమాన్ తెలుగు వర్షన్ 11 కోట్లు కాక హిందీ వర్షన్ కు 5 కోట్లు ఇచ్చిందంట. హనుమాన్ సినిమా ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 330 కోట్లకు పైగా వసూలు సాధించింది. కేవలం 40 కోట్లతో తీసిన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ వసూళ్ల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా మూవీ బ్లాక్ బస్టర్ అయింది. ఈ సినిమాలో హనుమంతుడిగా ఎంట్రీ సీన్ చూసి ఆడియన్స్ కి గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఈ క్లైమాక్స్ అయితే మరో రేంజ్ ఉందంటూ బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. ఈ చిత్రం ఇచ్చిన జోష్ తో ప్రశాంత్ వర్మ ఉత్సాహంగా హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ కోసం స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు. ఈ చిత్రంలో హనుమాన్ పాత్రలో స్టార్ హీరో పోషిస్తాడని ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పాడు. అయితే అది ఎవరు అనే దానిపై ప్రకటన చేయలేదు. కానీ చాలా మంది హనుమాన్ పాత్ర హీరో రానా చేస్తారని అనుకుంటున్నారు. మరికొంతమంది అయితే KGF హీరో యశ్ ఈ పాత్రను చేస్తారేమో అంటూ పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి హనుమాన్ ఇట్టుతో సీక్వెల్ పై అంచనాలు రెట్టింపయ్యాయని చెప్పొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.